హలో అండి, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ దీప్తి, ఈఎన్టీ స్పెషలిస్ట్, అర్చన హాస్పిటల్. ఇవాళ మనం క్రానిక్ ఫారింజైటిస్ అనే ఒక కండిషన్ గురించి మాట్లాడుకుందామండి. జనరల్గా థ్రోట్లో ఏదో ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉండటము, మినిమల్గా పెయిన్ ఉండటము, గొంతు దగ్గర ఇచ్చింగ్, ఇరిటేషన్, ఏదో అక్యుములేట్ అయినట్టు ఉండటము, దాన్ని క్లియర్ చేయాలి అనే సెన్సేషన్ రావటము. సో ఇదంతా క్రానిక్ ఫారింజైటిస్ లక్షణాలండి. ఇది జనరలీ ఎన్ని మెడికేషన్స్ వాడుతున్నా కూడా అది మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది అంటే దాని కాజ్ ఏంటో మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఎసిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ కాఫ్, మోస్ట్లీ ఇన్ ద నైట్ టైం, పడుకుని ఉన్న పొజిషన్లో డ్రై కాఫ్ రావటము, ఏమన్నా బెల్చింగ్స్ ఉండటము, ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ రీజియన్లో పెయిన్ రావటము, బర్నింగ్ సెన్సేషన్ రావటము, ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయంటే అది రిఫ్లక్స్ డిసీజ్. అంటే గ్యాస్ట్రిక్ కంటెంట్స్ రిఫ్లక్స్లో మనకి ఈసోఫేగస్లోకి ఎంటర్ అవ్వటం వల్ల ఫుడ్ పార్టికల్స్ అండ్ ఈ యాసిడ్ కంటెంట్ అంతా కూడా మన ఫారింగ్స్లో ఉన్న మ్యూకోజాని ఎఫెక్ట్ చేసి ఈ సిమ్టమ్స్ గొంతులో తీసుకొస్తూ ఉన్నట్టు అర్థం. సో మనం ఎసిడిటీని ట్రీట్ చేసుకుంటే, కన్జర్వేటివ్ మెజర్స్ తీసుకుంటే యాసిడ్ ప్రొడక్షన్ తగ్గు అవ్వటానికి, జీఈఆర్డీ తగ్గుతుంటే మనకి క్రానిక్ ఫారింజైటిస్ ఆటోమేటికల్లీ క్యూర్ అయిపోతుంది. థ్యాంక్ యూ.